ప్రస్తుతం మనం సున్నం చెరును ఆనుకొని ఉన్నటువంటి ఏదైతే నివాస ప్రాంతంలో మనం ఉన్నాం చూడొచ్చు. పూర్తి మొత్తంలో ఏదైతే మరి వాళ్ళకి సంబంధించిన ఇంటి సామాగ్రి కూడా మరి బయట పెట్టుకొని వాళ్ళకి సంబంధించి మరి ఇంకా వేరే జాగాలోకి వెళ్దామా లేకపోతే ఇంకెక్కడికి వెళ్దాం, ఇంకా ఇంత అకస్మాత్తుకంగా మరి ఏదైతే వీళ్ళు వచ్చి మా ఇండ్లు కూడా పూర్తి మొత్తంలో కూలగొట్టిరు. మేము ఎక్కడికి వెళ్ళలేని దిక్కుతోచని స్థితిలో మేము ఉన్నాం. ఇక్కడ కిరాయిలు అడుగుతా కూడా ఎవరు దగ్గర పాటలు ఎవరు కూడా ఇవ్వట్లేదు. మేము ఏటాని వెళ్ళని ఏమని చేయను. ఇక్కడ ఒకవేళ వర్షం కనుక ఉన్న పలంగా పెద్ద ఎత్తున వర్షం కొడితే మాకు ఉన్నటువంటి సామాగ్రి కూడా పూర్తి మొత్తంలో ఏదైతే నష్టం వాటిలే సందర్భం ఉంటుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులు చెప్తున్నారు. అదేవిధంగా మనం చూడవచ్చు పూర్తి మొత్తంలో వీళ్ళకి సంబంధించి నివాస ప్రాంతాలకు కూడా ఏదైతే ప్రభుత్వం తరఫున మరి కరెంట్ సప్లై కూడా ఇక్కడ చేసినట్టు మనం అబ్జర్వ్ చేయవచ్చు. అదేవిధంగా మరి సమీప ప్రాంతంలో ట్రాన్స్ఫారం కావచ్చు, అదేవిధంగా కరెంట్ పోల్స్ కూడా ఇక్కడ అరేంజ్ చేసిరు. అంటే ఇక్కడ ఉన్నటువంటి నివాసితులకు కూడా పూర్తి మొత్తంలో ఇక్కడ మరి ఏదైతే పవర్ జనరేషన్ కూడా ఇక్కడ అంటే పవర్కి సంబంధించిన వెసులుబాటు కూడా ఇక్కడ కల్పించారు. అంటే పూర్తి మొత్తంలో హైడ్రాక్కి సంబంధించి ఏదైతే చాలా వరకు కూడా మరి దారుణాలు జరుగుతున్నట్టు కూడా మనం అనేక సందర్భాల్లో కూడా చూపెట్టినాం. గతంలో కూడా ఇదే సున్నం చెరువుకు సంబంధించి కూడా బాధితుల గోసలు కూడా వైఆర్టీవీ వేదికగా కూడా వినిపించినాం. అదేవిధంగా మరి కొంతమంది బాధితులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చిట్టి, మరి ఉన్న పొలంగా ఇండ్లన్నీ కూడా కొట్టిరు కదా, ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు? మరి మేము అమ్మ నాన్న ఏమనుకుంటున్నారు? ఎక్కడికి వెళ్ళాలి తెలియదు. ఇంత సడన్లీ అయితే రూమ్ దొరకదు, రెంట్కి కూడా ఎవరు ఇస్తలేరు. ఇట్లా సామాన్లు పెట్టుకొని ఉన్నాం, ఎక్కడ ప్లేస్ లేదు. మా డాడీ వాచ్మెన్ డ్యూటీ చేస్తాడన్న, మా మమ్మీ పనికి పోతుంది. ఇద్దరు కలిసి నెలకి ఎంత సంపాదిస్తారు? ఆమె 12,000 చేస్తుంది, మా డాడీ 10,000 చేస్తాడు. మొత్తం 22,000 వస్తాయి. 22,000 మరి బయట ఎక్కడైనా కిరాయి ఉండొచ్చు కదా, ఎందుకు ఇక్కడ ఉండి మళ్ళీ ఇబ్బందులు పడు అంత ఎందుకు? ఎవరు ఇస్తలేరు అన్న. సడన్లీ ఇట్లా పొద్దుగాల వచ్చి మొత్తం కూలగొట్టిర్రు. ఏ టైంకి వచ్చారు? 7కి వచ్చినారు. 7కి వచ్చారా? వచ్చేయమన్నారు, ఏమనకుండా మొత్తం కూలగొట్టేసినారు. బయటికి వెళ్ళవా అని చెప్పి కూలగొట్టేసిరా? లేకపోతే ఇంట్లో ఉండగానే బయటికి రమ్మంటుందా రాండి? మేము బయటికి వచ్చినాక కూలగొట్టేసినారు. సామాన్లు కూడా తీయనియాలి, అంత ఫాస్ట్గా చేసేసి ఇంకా అంతే. అంటే సామాన్లు ఒకవేళ బయట తీయకపోతే అందులో పడి ఖరాబ్ అయ్యే పరిస్థితులు ఉంటుండేనా? ఉంటుండే. ఇప్పుడు క్లైమేట్ కూడా మొత్తం వర్షాకాలం, వర్షాలు వచ్చేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఒకవేళ వర్షం పడితే మరి మీ సామాన్ అంతా కూడా ఖరాబ్ అవుతుంది కదా, కవర్ కూడా ఏం కప్పనట్టున్నారు? ఏం లేదన్న, రూమ్లో ఉంటే రూమ్ కూలగొట్టేసినారు. ఇప్పుడు ఎక్కడా లేదు ఉండడానికి. ఇప్పుడు ప్లేస్ కూడా ఎక్కడ దొరకలేదు. సడన్లీ రూమ్ కూడా దొరకదు కదా. ఇప్పుడు మీరు ఎంతమంది సిస్టర్స్ కావచ్చు, బ్రదర్స్ కావచ్చు? నేను, మా తమ్ముడు, మా డాడీ, మా అమ్మ, అంతే 5 మంది ఉంటాం. ఎక్కడి నుంచి, ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? మేము మాచర్ల నుంచి వచ్చినాం. మాచర్ల అంటే ఇక్కడ రెంట్కు డబ్బులు ఇస్తున్నారా లేకపోతే ఉత్తనే వచ్చి ఏదైనా షెడ్లు వేసుకొని ఉంటున్నారా? ఫస్ట్ రెంట్కున్నాం, రెంట్కున్నాక మొత్తం వచ్చి కూలగొట్టినారు. ఆ ప్లేస్లో ఉన్నప్పుడు కూలగొట్టినారు. అక్కడి నుంచి ఇక్కడ మా ఓనర్ వాళ్ళ బోర్డు దగ్గరకు వచ్చినాం, ఇక్కడ కూడా కూలగొట్టేసినారు. ఇప్పుడు ఎక్కడ లేదు ప్లేస్. అంటే అప్పుడు ఇల్లు కూలగొట్టిరు, మళ్ళీ ఇప్పుడు కూడా కూలగొట్టిరు? 2 సార్లు కూలగొట్టినారు. అక్కడైతే సామాన్లు తీయకుండానే కూలగొట్టినారు. సామాన్లు మొత్తం పోయినాయి అక్కడ. ఒకటేసారి ఉన్న పొలంగా మరి ఇట్లా ఇల్లు అన్ని కూలగొడుతున్నారు కదా, ఏమనిపిస్తుంది నీకు? చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలి కూడా తెలియదు కదా, ఎన్ని సామాన్లు వేసుకొని. ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్తావు కదా ఈ టైంకి, ఈరోజు స్కూల్కి వెళ్తుండే, మరి ఈరోజు ఇల్లు కూలగొట్టిరని వెళ్ళలే, నార్మల్గా ఎట్లా చూస్తున్నారు? స్కూల్కి వెళ్ళలే నేను, ఈ దిక్కులో కొడుతున్నారని ఉండిపోయినాం. ఈ బాధతో ఇక్కడ ఉన్నాం. మా మమ్మీ కూడా వెళ్ళలే, మా డాడీ కూడా వెళ్ళలే. ఇది మొత్తం కూలగొట్టేసినారు. ఈ పరిస్థితుల్లో ఎక్కడ వెళ్ళాలి, ఏం చేయాలి, ఏం తినాలి? ఇప్పుడు ఏమన్నా వంట ఏం చేయలే, ఒక్క ఛాయ్ తాగినాం అంతే. ఛాయ్ తోటి పొద్దున్న నుంచి ఉన్నారా? అంతే. ఓకే, మొత్తానికైతే వాళ్ళకి సంబంధించి ఇల్లు ఉన్న పలంగా కూలగొట్టడం వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, పిల్లలు కావచ్చు, మరి వాళ్ళకి సంబంధించి ఏదైతే వృత్తికి కావచ్చు, అదేవిధంగా మరి వాళ్ళకి సంబంధించి స్కూల్స్ కూడా వెళ్ళలేదు, బాధపడుకుంటూ ఇక్కడే ఉంటున్నామని చెప్తున్నారు. ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నారు వీళ్ళంతా, ఏం చేస్తుంటారు? ఎందుకంటే డబ్బులు ఉన్న వాళ్ళ, ఇక్కడ ఉన్న వాళ్ళంతా డబ్బులు లేని వాళ్ళు ఉంటున్నారు. ఇక్కడ 2 సంవత్సరాల నుంచి ఉంటున్నారు సార్, పేదోళ్ళు ఉన్నారు సార్. ఇప్పుడు సడన్గా ఇది కూలిపోవాలంటే ఇది రాజకీయం నుంచి అవుతుంది సార్. ఇది కూలిపోవడం వలన ఎండసిరి అయినాక వారం దినాలు టైం ఇచ్చి కాల్ చేసి అన్నగా కూలిపితేనన్నా వస్తుండే. ఇప్పుడు ఏకదమ్ కూలిపోవాలంటే ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎక్కడ ఎలా పోవాలి, ఎక్కడ ఉండాలి? ఇప్పుడు రూమ్ రెంట్లు పోవాలంటే ఇప్పుడు 2,000 3,000 యాడ్ నుంచి తేవాలి సార్. ఇలా పరిస్థితి ఇట్లా వీళ్ళకి మున్పే చెప్పింటే మేము పలాని ఊళ్ళో వచ్చింటే పెద్ద మనుషులు ఎవరు వచ్చి చెప్పి మీరు కాల్ చేయాలంటే వారం దినాల ఈ పర్మిషన్ ఇచ్చి వాళ్ళు చేస్తుండే. ఏకదమ్ పర్మిషన్ తీసుకుని
ఏమీ లేనిది అక్కడ చూసి పాపం మేకదమ్ము గుల్పితే ఇలా పరిస్థితి ఎట్లా, ఇప్పుడు వర్షాకాలం ఉంది, ఇప్పుడు వీళ్ళు ఆడ ఉండాలి, ఇప్పుడు తిండి ఎట్లా, ఈ ప్రభుత్వమే యేసు ప్రభుత్వం ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వమే యేసు ప్రభుత్వం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం అని చెప్తున్నారు. ఇంద్రమ్మ రాజ్యం అంటున్నారు కానీ ఇంద్రమ్మ ఇండ్లు అన్నా ఇస్తేనన్నా వాళ్ళు ఏమన్నా చేసుకుంటారు సార్. మళ్ళీ ఈ ప్రభుత్వం ఏం ప్రభుత్వం ఉంది అంటే ఇక్కడ వీళ్ళు లోకల్ వాళ్ళు కాదని చెప్తున్నారు కదా, ఈ రాష్ట్రానికి చెందిన వాళ్ళు కాదని చెప్తున్నారు. అట్లాంటి సందర్భంలో వీళ్ళు కూడా ఇక్కడ కూడా రెంట్కి ఇవ్వరు కదా. ఈ రెంట్కి అంటే వాళ్ళకు చాలా కష్టం సార్. ఇప్పుడు రెంట్ ఇవ్వాలంటే వాళ్ళు పరిస్థితి ఒక వారం దినాలు టైం ఇచ్చితే ఎవరో రెంట్ అన్నా తీసుకుంటుండ్రు, ఏమన్నా చేస్తుండ్రు సార్, కాల్ చేస్తుండ్రు, ఏకదమ్ గుల్పినందుకు ఇలా అయింది సార్. అంటే చాలా వరకు ఇక్కడ ఇద్దరు కలిస్తేనే 20,000 సంపాదన ఉంటుంది అంటున్నారు. ఈ చుట్టుపక్కల కూడా 8,000, 10,000, 15,000 రెంట్లు ఉంటాయి, అడ్వాన్స్ కూడా అడుగుతుంటారు. ఇలాంటి సందర్భంలో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఈరోజు పరిస్థితి అంటే ఇప్పుడు చాలా పరిస్థితి రెంట్ అంటే ఇప్పుడు ఏమి వెళ్తాయి సార్. ఇప్పుడు బియ్యం, కూపన్ బియ్యం తెచ్చుకున్న, ఇప్పుడు నూనె తెచ్చుకున్న దానికే పోతాయి సార్. మిగిలేది ఏమున్నా సార్, ఆడ 5,000, 6,000 మిగులుతాయి. దానివల్ల వాళ్ళు ఎట్లా బతకాలి సార్ ఇప్పుడు పరిస్థితి అలా. ఇప్పుడు వీళ్ళకు చిన్న చిన్న ఇల్లు, ఏదైతే టీవీలు ఉన్నాయి, అదేవిధంగా ఫ్యాన్లు ఉన్నాయి, సామాగ్రి ఉన్నది కరెంట్ సంబంధించి, ఆ సామాగ్రి కూడా ఉన్న పొలంగా వర్షం పడితే మొత్తం ఖరాబ్ అయిపోతుంది. వాళ్ళు మళ్ళీ కొనాలంటే కూడా చాలా సమయం పడుతుంది. అవన్నీ కూడా నిజమా కాదా? నిజం సార్, నిజం, ఇది వాస్తవంగా సార్. ఇలా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది సార్. ఏకదమ్ సడన్గా పెట్టారు కదా, అట్లా అంటాను సార్. జర పర్మిషన్ తీసుకుని నేను ఉన్నాం కదా, ఈ వారం దినాలైనాక మీరు కాల్ చేయాలంటని చెప్పింటే వీళ్ళు ఏమన్నా చేసి తిప్పలాడుతుంది. ఏకదమ్ వచ్చినాక ఇప్పుడు వర్షంలో ఒక బియ్యము, టీవీలు అవన్నీ నానిపోతే ఇప్పుడు వర్షం వస్తే వాళ్ళకి ఇప్పుడు వంట చేసుకునే పరిస్థితి కూడా లేదు సార్. ఎంతమంది వచ్చారు పొద్దున? అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎంతమంది వచ్చి ఉంటారు ఇక్కడికి? బాగానే మంది వచ్చిండ్రు సార్, బాగానే మంది వచ్చారు. ఓకే, ఉన్న పొలంగా ఇండ్లన్నీ కూడా కాల్ చేయండి అని చెప్తున్నారంట. ఇంట్లో సామాన్లను కూడా వదిలిపెట్టకుండా జేసీబీలతో దొక్కిచ్చిరని కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులు చెప్తున్నారు. నిజమేనా అది? అదైతే జర చూడలేము సార్. అంత పొద్దుగాల వాళ్ళు నా స్కూల్లో వచ్చారు, మేము అక్కడ వేరే పని మీద వెళ్ళాం సార్. అట్లా అంటారు అధికారులు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరన్నా వచ్చి ఇక్కడ వచ్చి మరి పరిస్థితులను చూసి వీళ్ళకి భరోసా ఏమని ఇచ్చిర్రా? ఏం చెప్పలేరా? ఏమి చెప్పలేరంట కదా సార్. ఎవరు రాలేరు, చెప్పలేరు కూడా. చెప్పింటే యాదాన్ని ఒకటి చేసి కాల్ చేస్తుండ్రి. ఇప్పుడు ఆ సామాన్ తీయాలంటే గుండ్ల కింద ఆ సామాన్ తీయాలంటే పరిస్థితి చాలా ఇది ఉంది సార్. ఇప్పుడు చాలా ప్రాబ్లం ఉంది. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ వెళ్ళాలంటే ఇప్పుడు ఆ టీవీలు అంత వానాకాలం ఉంది, వర్షాకాలం ఉంది, ఇలా పరిస్థితి ఎట్లా సార్? అదొకటి అడుగుతున్నాం. అంటే చాలా వరకు కూడా పవర్ సప్లై కూడా ఇచ్చిర్రు, ఏదైతే ట్రాన్స్ఫార్మర్స్ కావచ్చు, పోల్స్ కావచ్చు కూడా వేసిరు కదా. మరి వీళ్ళంతా కూడా కరెంట్ బిల్ కడుతుండేనా? కరెంట్ బిల్లు కట్టేటోళ్ళు కడుతుండ్రి సార్. కడతారు సార్, కట్టకుండా ఎట్లుంటారు సార్? కరెంట్ బిల్ అయితే పక్కా కడుతుండ్రి సార్. ఇప్పుడు ఇదే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు వీళ్ళు వెళ్ళాలి, ఎక్కడ పోలే, రెంట్ కావాలంటే ఇప్పుడు 4,000 భయాన, మళ్ళీ 3,000 కూడా అయితే. ఇప్పుడు చిన్న రూములకు పోయినానే 5,000 తీసుకుంటున్నారు సార్. ఇప్పుడు పరిస్థితి ఎక్కడ ఉండాలంటే కూడా వీళ్ళు అడుగుతున్నారు. కానీ వీళ్ళు ప్రభుత్వం వాళ్ళు ఏమైనా వచ్చి జర ఆదుకుంటే ఏమన్నా వీళ్ళకు జర మంచిగా ఉంటుంది అన్నట్లా నేను మనవి చేస్తున్నాను. కొట్టే ప్రతి ఒక్కరు కూడా పునరావాసం ఖచ్చితంగా కల్పిస్తాం, డబుల్ బెడ్రూమ్ కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కట్టచ్చు, కట్టించినాకనే వాళ్ళు అంతే ఇల్లు కూల పెడతామని గతంలో చెప్పారు. మరి అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయి? వీళ్ళందరూ కూడా పునరావాసం ఎక్కడైనా కల్పించి ఇవన్నీ కూలగొట్టిరా, లేకపోతే ఉన్న పొలంగా కూలగొట్టిన సందర్భం ఉందా? అది తెలియదు సార్. తెలియదు. వాళ్ళు వచ్చి చెప్పితే ఏమన్నా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుండే సార్. ఇప్పుడు అంతే సార్. ఓకే, మొత్తానికి అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నివాసితులు ఉంటారో ఉన్న పలంగా ఏదైతే ఇండ్లను ఉదయం 4 గంటల నుంచి 6 గంటల లోపు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, హైడ్రా కావచ్చు, రెవెన్యూ శాఖకు సంబంధించిన అధికారులు కావచ్చు, పోలీస్ యంత్రాంగం కూడా చుట్టూ మొత్తం కూడా మోహరించి వీళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి రమ్మని, కనీసం సామాను కూడా బయటికి తీసుకురానియకుండా పూర్తి మొత్తంలో ఇంట్లో సామాను ఉండగానే జేసీబీలతో దొక్కిచ్చారని కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులతో పాటు ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మనం ఒకసారి చాలా క్లారిటీగా అబ్జర్వ్ చేయొచ్చు. ఎక్కడైతే మరి ఏదైతే కరెంట్ సప్లైతో పాటు అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్స్ కూడా పూర్తి మొత్తంలో విద్యుత్ సరఫరాను అయితే ఇక్కడ ఉన్నటువంటి నివాసితులకు అందజేసారు. అంటే సో వీళ్ళు ఇక్కడైతే మరి వీళ్ళైతే నివాసం ఉంటున్నారు కాబట్టి విద్యుత్ సరఫరా కావచ్చు, వాటర్ సప్లై కావచ్చు, ఇదే విధంగా అనేక సదుపాయాలు అందించారు. మరి వీళ్ళు ఉండమని చెప్తలేరు. ఇక్కడ కేవలం మేము రెంటుకుంటున్నామని చెప్తున్నారు. రెంటుకున్న నేపథ్యంలో ఉన్న పలంగా అంటే రెంటుకున్నా, లేకపోతే వీళ్ళ సొంత భూమి అయినా, లేకపోతే అక్వైర్ చేసినా కూడా ప్రభుత్వం ఖచ్చితంగా నోటీస్ చేసిన వెంటనే
కాస్త సమయం ఇచ్చి వీళ్ళు ఖాళీ చేసుకునేంత సమయం ఇచ్చి ఆ తర్వాత కూలగొట్టాలి. కాకపోతే ఇలా ఉన్న పలంగా వచ్చి కూలగొట్టి వీళ్ళని ఇబ్బందులకు గురి చేస్తే దీంట్లో చాలా వరకు పిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. వీళ్ళందరి పరిస్థితి కూడా ఏదైతే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఆలోచించాలి. గతంలో ఇదే సున్నం చెరువుకు సంబంధించి కూడా చాలామంది నివాసితులను కూడా ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేశారు. ఆ నేపథ్యంలో చాలా వరకు మహిళలు కూడా ఒక చెట్టు కింద కావచ్చు, అక్కడ ఉన్నటువంటి షెడ్ కింద అంటే వర్షానికి తడవకుండా కాపాడుకునే ప్రయత్నం చేశారు. చాలా వరకు కూడా చిన్న చంటి పిల్లలతో పాటు పాలింతలు కూడా చాలా వరకు ఇబ్బందులు ఆ రోజు నెలకొన్నాయని కూడా మనం చూసినాం. చాలా సందర్భాల్లో కూడా హైడ్రాకి సంబంధించి మరి చాలా ఏదైతే ఇబ్బందులకు ఒడిగడుతున్నారని కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులు చెప్తున్నారు. అమ్మ ఎక్కడ మీది, ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడే ఉంటున్నారా లేకపోతే చూడనీకి వచ్చారా? ఇక్కడ నిజంగానే మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా అంటే మరి అక్కడ ఇల్లు ఉన్నదా మీకు ఊర్లో? లేదు, ఇక బతకొచ్చినవి కానీ 10 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నారు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఎక్కడ ఉన్నాయి? మాకు ఇక్కడే ఇక్కడనే ఉన్నాయి. ఇక్కడనే ఉన్నప్పుడు మరి ఇందిరా మిల్లు కట్టిస్తున్నాం అని చెప్తున్నారు కదా, మరి ఆ ఇందిరా మిల్లులలో పోయి ఉండొచ్చు కదా మీరు? వాళ్ళు ఇక గంత పొడి మాకు లేదు, మేము అంత పొడి చేయలే. రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం అంటున్నాడు, ప్రజల ప్రభుత్వం, పేదల ప్రభుత్వం అని చెప్తున్నాడు, పేదలకు మంచి చేస్తా అని చెప్తున్నాడు. మరి ఇక్కడేమో మీ ఇండ్లన్నీ కూలగొట్టిండు. ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో మీరు ఉన్నారు. ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఏం చెప్తాం, ఇక వాళ్ళు ప్రభుత్వం వాళ్ళ చేతులు ఉంది కాబట్టి వాళ్ళు ఇష్టమైనట్టు చేస్తాను. సరే కానీ ఇది ఒక్కోసం అంటే ఇంకా 4-5 ఏళ్ళు ఉంటాడు కావచ్చు, కానీ ఇక తర్వాత మళ్ళీ వేరేటోళ్ళు రారా, మళ్ళీ గెలవరా. ఇక వచ్చే 4 ఏళ్ళే కాక ఇంకా 10 ఏళ్ళ పాటు ఆయన ముఖ్యమంత్రి ఉంటా అని చెప్తున్నాడు. ఉంటాడు. ఉంటాడా? ఉంటాడంటే ఇక మనం ఓట్లేస్తూ ఉంటాడు, లేకుంటే ఎందుకు ఉంటాడు? ఇక చాలుగా అయ్యో మత్తు ఇక మేము ఓట్లేసి గెలిపించింది చాలుగా, మాకు సంతోషం అయింది ఇప్పటికీ. ఇక చాలుగా మళ్ళీసరికి చూద్దాం. ఇవన్నీ సొంత ఇండ్లా లేకపోతే మీరు కిరాయి ఉంటున్నారా లేకపోతే షెడ్లు వేసుకుంటే టెంపరరీగా ఉంటున్నారా? మా సారులు ఉండే ఇక ప్లాటు ఉండే, ఇక మా సారులకి మేము చేసుడు పని, ఇక వాళ్ళు వేసుకోమంటే వేసుకున్నాం. ఇక మీ సార్ ఫోన్ చేస్తే ఏమంటున్నాడు? సార్ ఫోన్ చేస్తే ఏమన్నాడు, ఇక మనదే భూమి, పట్ట భూమి మనదే, వాళ్ళు ఎవరు రారా అన్నాక తర్వాత మేము అట్టే ఉన్నాం. వచ్చి దొబ్బేసినాక ఇక అంతలో ఉన్నాం. ఇక మీ సార్కి ఇప్పుడు ఊలగొట్టిరని ఫోన్ చేసిరా? మరి చేసినాం కొద్దిగా వేరే దేశాలు ఉన్నాడు అత్తడు. ఇక వస్తాడు కొంచెం సాధాకుండా అయింది కాబట్టి ఇక అత్తడు, అప్పటి వరకు అన్న అత్తడు చేతి. ఇప్పుడు ఉన్న పొలంగా ఇండ్లన్నీ కూలగొట్టిరు, సామాన్లన్నీ బయట వేసుకున్నారు. ఎక్కడికి వెళ్తారు, ఎట్లా బతుకుతారు? మళ్ళీ ఇంకా ఎట్లా బతుకుడు అంటే ఇక మళ్ళీ ఏటికన్నా పోయానా ఉండాలి. ఇక కిరాయిలో బిరాయిలో తీసుకొని ఉంటాం. ఇక ఎంత సంపాదిస్తారు నెలకి? ఈ నెలకు కూలి పని చేసుకుంటాం అంతే, బట్ట పొట్టకు. మా ఈ రోజు 600-700 వస్తాయి అంతే. 600-700 వస్తే మరి కిరాయిలు ఉండడానికి అవుతుందా? కాదు, కాకనే ఇట్లా అడుగున్నాం, లేకపోతే మాకు ఉన్నాక మేము ఇది కాకపోదాం. అట్లా ఏం చెప్తావు ప్రభుత్వానికి కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఏం చెప్పదలుచుకున్నావు? ఇక ఏం చెప్పలేదు, ఏమన్నా జాగలు ఇస్తే మాకు మంచిగా ఉండంటే అట్లా కూడా కోరుతున్నాం మేము. ఏదన్నా ఇంకా ఈడ కాకుండా వేరే స్థలాలను అన్నా కానీ కొంచెం జాగలు ఇస్తే మాకు గుడిసెల మందం మంచిగా ఉండని కోరుతున్నాం. అంతే. అందరికి ఇందిరా ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చామని చెప్తున్నారు కదా? చెప్తాను కానీ ఇప్పటికాక మా దగ్గరికి వాళ్ళు రాలేదు, మాకు ఇవ్వలేదు, ఏం లేదు మాకు. అట్లా నాయకులు ఎవరన్నా వచ్చారా? మరి ఇక్కడికి నాయకులకి ఇంతవరకు ఎవరు రాలే. ఇంత జరుగుతున్నా కూడా ఏ నాయకుడు రాలే. మళ్ళీ ఓట్లు వేస్తారా? మరి ఇక ఓట్లప్పుడు వస్తారు, ఇక నాకే అని. ఇక ఎవరికి వేస్తారు? ఇక అప్పుడు ఏమో ఎప్పటికి వస్తామో ఏమో, ఇప్పటికైతే జరగని ఏం చేద్దాం. అలా ప్రభుత్వం ఉంది కాబట్టి కనీసంగా మీకు ఇవాళ ఊలుపుతాం మీరు వెళ్ళిపోవాలని కూడా చెప్పలేం. మాకు వచ్చి టకటక దొబ్బుతూనే ఉన్నారు. ఇక ఇంకంతే. ఓకే, రైట్. మొత్తానికైతే చాలా వరకు కూడా ఇక్కడ చాలా మందితోటి మనం మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా వాళ్ళంతా కూడా మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు, మాకు ఎలాంటి సమాచారం కూడా అందివ్వలేదు. కేవలం ఉదయం ఆకస్మికంగా వచ్చి మొత్తం కూడా ఇండ్లనంతా కూడా ఎక్కడికక్కడ నేలమట్టం చేసారు. ఇంట్లో ఉన్నటువంటి సామాన్ను కూడా తీసుకునే ప్రయత్నం చేస్తుంటే కూడా మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పూర్తి మొత్తంలో ఇక్కడ పోలీసులు కూడా మోహరించారు. మమ్మల్ని చాలా బలవంతంగా ఇండ్లు కూడా కూలగొట్టిరని ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బాధితులు చెప్తున్నారు. మేము ఏదో కిరాయో లేకపోతే టెంపరీగానే ఇక్కడ 10 ఏళ్ళ కాలం పాటు ఉంటున్నాం. ఇంకా మరికొంతమంది కూడా సంవత్సరాల కాలం పాటు ఉన్నా కూడా కనీసం వాళ్ళకి సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నేలమట్టం చేయడం పట్ల కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులు అయితే చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మీద కూడా చాలా వరకు మండిపడుతున్నటువంటి తరుణం మనం చూస్తున్నాం.